హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు స్వర్గ పాడ్కాస్ట్. నేను మీ హేమలత. నేను ఎవ్వరికైనా స్వర్గ బాల్కనీ మేకర్స్‌లా తెలుసు. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. మీరందరి సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే నేను అందరిని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. అంటే పెద్ద పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళనైతే మీరు చూసుంటారు. కానీ నా టార్గెట్ వాళ్ళు కూడా ఉంటారు. కానీ అందరూ ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు వీడియోస్ తీయాలని, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్పాలని చాలామంది అనుకుంటారు. స్టార్టప్ చేసిన వాళ్ళైనా, అసలు బిజినెస్ ఎందుకు చేయాలనిపించింది అని ఎక్కువ ఫోకస్ వుమెన్స్ మీద చేయాలనుకుంటున్నాను. ఇంకా అలానే వుమెన్స్ అనే కాకుండా మెన్, వుమెన్ ఎవరినైనా అంటే టాలెంట్ ఉండి ఇంట్రెస్ట్ ఉండి స్టార్ట్ చేసిన వాళ్ళు, అసలు వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ ఏంటి? వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు? అసలు ఎందుకు స్టార్ట్ చేయాలి? బిజినెస్ ఎందుకు చేయాలి? అనేది అట్లా వాళ్ళ మాటల్లో విని తెలుసుకుందామని చెప్పేసి నేను ఈ పాడ్కాస్ట్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అయితే దీనికంటే ముందు నేను ఇది ఎందుకు స్టార్ట్ చేయాలనేది, అసలు నేను నా జర్నీ ఎలా స్టార్ట్ చేసిందో మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది. అందుకోసం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. స్వర్గ బాల్కనీ నేను స్టార్ట్ చేసినప్పటికీ నేను 5 ఇయర్స్ ముందు స్వర్గ బాల్కనీ మేకర్స్ అని స్టార్ట్ చేశానండి. స్వర్గ బాల్కనీ మేకర్స్ స్టార్ట్ చేసేటప్పుడు బాల్కనీలో 4 చెట్లు వాళ్ళు తెచ్చుకోరా? మీరే ఎందుకు పెట్టాలి? అసలు బాల్కనీకి నిన్నెందుకు పిలుస్తారు? వాళ్ళు ఎవరి బాల్కనీ వాళ్ళే చేసుకుంటారు గానీ నిన్నెందుకు పిలుస్తారని చాలామంది అన్నారనమాట. అయితే సరే, నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఎందుకంటే నా బాల్కనీ నేను ఫస్ట్ చేసుకున్నానండి. నాకు 3 మంత్స్ టైం పట్టింది. నేను చాలా తిరిగాననమాట. చాలా అంటే నేర్చుకున్నాను గూడా తిరగడం వల్ల. ఇంత టైం పట్టింది నాకు, కానీ మొత్తం అయిపోయిన తర్వాత చూస్తే ఎంత అనిపిచ్చిందంటే, ఒక్క టీ తాగడానికి బాల్కనీ చేసుకోవాలంతే అనిపిచ్చింది. అదొక్కటే నాకు అనిపిచ్చి ఇంకా స్టార్ట్ జేశాను. సక్సెస్ అయిందనమాట. అసలెంత అంటే నా బాల్కనీ ఎంత చిన్నది, 4/10 ఫీట్ ఉంటది. అంతే. ఒక 110 ప్లాంట్స్ అలా ఉన్నట్టున్నాయి. అలా ప్లాంట్స్ చేయాలి. ఓకే. అందరికీ ఉంటది ప్లాంటేషన్ చేయించుకోవాలి, మెయింటైన్ చేయాలని. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్‌కి జాబ్ చేస్తారు, బిజినెస్ చేస్తారు. అందరికి టైం ఉండదు. మళ్ళీ దాంట్లో ఈజీ మెయింటెనెన్స్ ఉండాలి. వాటర్ చేస్తారు. 2 డేస్‌కోసారి వాటర్ చేసినా ఈజీ మెయింటెనెన్స్ లేకుండా ఇవ్వాలనే థాట్ తోటైతే నేనైతే స్టార్ట్ చేశాను. లక్కీగా నాకు అందరూ సపోర్ట్ చేశారు. ఇంకా మా పాపని అడిగాను స్టార్ట్ చేస్తా అని. మా డాటర్‌ని. మమ్మీ ఆ 4 చెట్లు ఎవరో వాళ్ళు తెచ్చుకోరా అనింది. ఇంకా మా ఫ్రెండ్స్‌ని అడిగాను. ఏమో కరెక్ట్ కాదేమో అన్నారు. సరే, నా నిర్ణయం అయితే ఇది. నేను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి స్టార్ట్ చేశానండి. చాలా బాగా క్లిక్ అయింది. ఇంతమంది నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు. యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో ఇంతమంది ఆదరిస్తున్నారు కదా! నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నాకు లక్కీగా ఇన్‌స్టాలో ఫాలోవర్స్ పెరిగారు కాబట్టి నేనేంటి అని మీకు తెలుస్తది. ఇలా స్క్రీన్ మీద లేని వాళ్ళు కూడా చాలామందున్నారు. వాళ్ళ కోసమే నేను పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇలా స్వర్గ పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేశానండి. నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, కొన్ని ఇయర్స్ అయిన అంటే నాకు 40 ఇయర్స్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలనిపించింది. అప్పటి వరకు ఏంటో ఇల్లు, పిల్లలు వాళ్ళని చూసుకోవడం అంతవరకే అనిపించింది. తర్వాత ఒక పాయింట్‌లో నేను కూడా బిజినెస్ చేయాలని అనుకున్నాను. నాకు కూడా ఫెయిల్యూర్స్ వచ్చాయండి. ఎందుకంటే నేను ఫస్ట్ ప్లే స్కూల్ స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసిన 6 మంత్స్‌కే నాకు కరోనా వచ్చేసింది. ప్లే స్కూల్ 1 ఇయర్ వెయిట్ చేసి తీసేయాల్సొచ్చింది. చాలా లాస్ వచ్చిందండి అందులో. ఇంకా దాని తర్వాత ఎలా ఉంటది, లేడీస్‌కి ఒక్క ఛాన్స్ ఇయ్యడమే ఎక్కువ ఎవ్వరైనా ఇంట్లో వాళ్ళు. సెకండ్ ఛాన్స్ ఇయ్యమంటే, "ఏం చేసావు? ఫస్ట్ పోయింది కదా! ఇంకేం చేస్తావు" అని అనేవాళ్ళే ఎక్కువుంటారు. అలా కాదు అని చెప్పేసి నేను ఇది ఓన్‌గా నా ఓన్ ఐడియా తోటి, అంటే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ తక్కువ ఉండి, టాలెంట్ ఎక్కువ ఉండాలని చెప్పేసి క్రియేటివిటీ తోటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ నేను ఎలా చేయాలి, దీన్ని పబ్లిక్‌లోకి ఎలా తీసుకెళ్ళాలనే థాట్ నాకొచ్చినప్పుడు, ఇలానే ఒక యూట్యూబర్ తనకు అప్రోచ్ అయ్యాను. ఇట్లా వీడియో తీయాలి నాకు అంటే, సరే అండి అని వచ్చింది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట బాల్కనీ చూసి. అరే! ఎంత బావుంది, చాలా బావుంది మేడం అని చెప్పి హ్యాపీగా తను తీసి యూట్యూబ్‌లో నాకప్పుడు ఏం లేవనమాట. అప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నాకప్పుడు 100, 200 ఫాలోవర్స్ కూడా లేరు. అయితే అలాగా యూట్యూబర్ వీడియో తీసి తను తన ఛానెల్‌లో స్క్రోల్ చేసింది. అది చూసిన ఈటీవీ వాళ్ళు మిద్దె తోటలని చెప్పి, "మేము చేయాలా మేడం" అన్నారు. అప్పుడు నాకు టీవీ వాళ్ళు ఎవరొచ్చినా గూడా, అంటే ఎంత మనీ అడుగుతారో ఏంటో అని కొంచెం టెన్షన్ ఉండే. అడిగితే, "లేదు మేడం, మీరు మాకివ్వడమే, మేము వీడియో తీసుకుంటాం, మీ గురించి చెప్తామన్నారు." అయితే బాగుంది గదా అని చెప్పేసి రమ్మన్నారనమాట. అక్కడి నుంచి నా జర్నీ అయితే స్టార్ట్ అయింది. వాళ్ళ నుంచి వాళ్ళు చాలా నాకు ఫ్రెండ్‌లాగా పరిచయమయ్యి, వాళ్ళు నా బిజినెస్‌కి ఎలా కావాలంటే అలా సపోర్ట్ చేసి, అలా మెల్లగా సపోర్ట్ చేసుకుంటా
ముందుకైతే వెళ్ళాము. యూట్యూబ్ ఛానల్ స్క్రోల్ అయిన తర్వాత ఒక ఈటీవీ వాళ్ళు పిలిచారు. మాకు మిద్దె తోటలది మీది బాగుందండి. నేను వీడియో తీయడానికి వస్తా అంటే నాకు కొంచెం భయం. వాళ్ళు ఎంత మనీ అడుగుతారో ఏంటో అని. కానీ లేదండి మాకు పర్మిషన్ ఇస్తే మేము వీడియో తీస్తామన్నారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయిందనమాట. వాళ్ళొచ్చినప్పుడు అసలు ఎంత నాకు టెన్షన్ అయ్యిందంటే, అసలు నేనేం సమాధానం చెప్పాలి? ఏం డ్రెస్ ఏసుకోవాలి? నాకేం రాదంటే, "మేడం మీరేం టెన్షన్ పడకండి. నేను క్వెషన్ చేస్తా. మీరు ఆన్సర్ చేయండి అంతే" అన్నారు. కానీ లేదు మీరందరూ ఇంత హడావిడి చేస్తున్నారు. ఇన్ని లైట్స్ తెచ్చిళ్ళు, ఇన్ని కెమెరాస్ తెచ్చిళ్ళు. అమ్మో! నేను చెప్పను అని చెప్పేసి ఇంకా వాళ్ళని క్యాన్సిల్ అయ్యి వెళ్ళిపోమన్నాను. అలా కాదు మేడం మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి వాళ్ళు కూర్చొని అలా ఇలా కాదు ఇలా ఉంటదని చెప్పేసి చాలా బాగా చెప్పారనమాట వాళ్ళు. ఈరోజు నేనే సొంతంగా కెమెరా ముందు కూర్చొని మాట్లాడే స్టేజ్‌కొచ్చాను. వాళ్ళు ఇంటర్వ్యూకొచ్చి కెమెరాలు పట్టుకొచ్చి పారిపోయే హేమ, ఇప్పుడు పాడ్‌కాస్ట్‌కి ఇక్కడ కూర్చున్న హేమ. అంటే ఇంత చేంజ్ వచ్చిందనమాట మధ్యలో నా 4 ఇయర్స్ జర్నీలో. దాని తర్వాత వాళ్ళని హెల్ప్ తీసుకొని కొందరు పెద్ద పెద్ద వాళ్ళని, 'బిగ్ బాస్' వాళ్ళని అట్లా 'దివి' గాని, 'మెహబూబ్' ఇలా వాళ్ళకి బాల్కనీ మేనేజ్ చేస్తే వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఒక పాయింట్‌లో ఒక క్లయింట్ నాకు ఇలా బాల్కనీ కావాలి, అవుట్‌డోర్ బాల్కనీ కావాలి అంటే, సరే అండి చేసిస్తా అన్నాను. తనిచ్చాడనమాట ఒక ఐడియా. మేడం మీరు వీడియోస్ తీస్తున్నారు కానీ, వీడియోలో మీరు కనబడితే కదా ఎవరైనా చూస్తారు. మీరు లేకుండా ఎందుకు చూస్తారన్నారు. పాపం నాకు తను చాలా చాలా హెల్ప్ చేశాడు. తనే వీడియో తీశాడు. ఒక ఓనర్ అయ్యుండి నాకు సపోర్ట్ చేసి, "మీరు చేయండి మేడం నేను వీడియో తీస్తా" అని. ఒక్క వీడియో 24,000,000 ఎళ్ళిందండి. మీరు నమ్ముతారా? 24,000,000. అక్కడి నుంచి నా జర్నీ ఆగలేదు. ఆ క్లయింట్‌నైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలా అనమాట. ఇంకా నా డెడికేషను నేనింకా బాల్కనీస్ చేయడము, వీడియోస్ పెట్టడము. సత్య అని మా అక్కయ్య పాప. తను గూడా చాలా హెల్ప్ చేసిందనమాట నాకు. ఇన్‌స్టాగ్రామ్ ఎలా చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలని. నా డెడికేషన్ తోటి బాల్కనీస్ ఇస్తూనే ఉన్నాను. అప్ అండ్ డౌన్స్ అయితే కంపల్సరీ వస్తాయండి. కాకపోతే మనం ఆ కస్టమర్స్‌ని కన్విన్స్ చేయడం గానీ, మన సైడ్ నుంచి పొరపాటు జరిగితే మళ్ళీ ఇవ్వడం గానీ, ఒక్కొక్కసారి మనకు లాసులు గూడా వస్తాయి. అప్పుడు కొన్ని మిస్టేక్స్ మనకుంటాయి. ఎందుకంటే కస్టమర్ కన్విన్స్ అవ్వడం అనేది, కస్టమర్ హ్యాపీ అవ్వడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎక్కడెక్కడ నేను పొరపాటు చేస్తున్నాను, ఎక్కడ చేస్తున్నానని మాత్రం తెలుసుకొని, ఇంకా ముందుకు ఎళ్ళిపోతూనే ఉన్నాను. అసలు ఒక టైంలో నేను స్టేజ్ ఎక్కి మాట్లాడడానికి నేను భయపడేదాన్ని. స్టేజ్‌కి రమ్మంటే గూడా నేను రాను అంటే, ఒకతను చాలా జిద్దు చేశాడనమాట. చేసి అతనేమో నేను ఏడుస్తానేమో అని అనుకున్నాడు. కానీ ధైర్యంగా మాట్లాడాను. అసలు ఇంత టాలెంట్ ఉందని గూడా నాకు టాలెంట్ ఉందని మాత్రం నాకు తెలుసు గానీ, ఇట్లా ఇంత టాలెంట్ ఉందని, నాలో ఉందని మాత్రం నాకు తెలియదు. కొందరికి చాలా మందికి అసలు వాళ్ళకి టాలెంట్ ఉందా లేదో గూడా చాలా మందికి తెలియదండి. కానీ మీ టాలెంట్ ఎక్కడుందో మీరు తెలుసుకొని ముందుకెళ్తే సక్సెస్ మాత్రం ఖచ్చితంగా ఉంటదండి. దానికి మెయిన్ ఉదాహరణ నేనే అనమాట. నేను 40 ఇయర్స్ వరకు హౌస్ వైఫ్‌గా ఉండి, ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి నేను బయటకొచ్చి బాల్కనీ మేకవర్స్ తోటొచ్చి, ఇప్పుడు బాల్కనీ మేకవర్స్, ఇంటీరియర్స్, టెర్రస్ గార్డెన్స్ ఇంకా ఎవ్రీథింగ్ అండి. ఒక్కసారి నన్ను అప్రోచ్ అయ్యారంటే ఇంకా వాళ్ళు ఎక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. అందరూ నేను హ్యాండిల్ చేసి నేనే ఇస్తాననమాట. ఈ స్టేజ్‌కొచ్చాను. నాలాంటి వాళ్ళు గూడా చాలామంది స్టార్టప్పుడు స్ట్రగుల్ అయిన వాళ్ళు, ఎలా మొదలుపెట్టాలి అనుకున్న వాళ్ళు గూడా చాలామంది ఉంటారు గదా! వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏంటో నేను పాడ్‌కాస్ట్ ద్వారా మీకు తెలియజేయాలని జెప్పేసి ఇలా స్టార్ట్ చేస్తున్నానండి. మీరందరూ నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.